హైడ్రాపై మరోసారి నిప్పులు చెరిగింది హైకోర్టు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడడంపై ధర్మాసనం ఫైర్ అయింది. సికింద్రాబాద్ లోతుకుంటా భూములపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. హైడ్రా తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణకు సందర్భంగా హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు మరోసారి తీవ్రంగా మండిపడింది. రెవెన్యూ నీటిపారుదల చట్టాలు కాకుండా హైడ్రా చట్టం ఒకటే ఉందా అని సూటిగా ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే భూమిలో 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆదేశాలను ఉల్లంఘించడం ఈ కోర్టు చరిత్రలోనే జరగలేదని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులో అప్పీలు చేయకుండా మళ్లీ భూమిలోకి వెళ్లడం తీవ్రమైన నేరమని హైకోర్టు స్పష్టం చేసింది. లోతుకుంట భూముల్లో సాధారణ ఫిర్యాదును తీసుకుని కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా వెళ్లడమేంటని హైకోర్టు నిలదీసింది. అయితే పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలకు ఏజీ సమయం కోరారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో కలిపి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ భూమిలో ఆర్మీ రక్షణ ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, హైడ్రాపై మరోసారి నిప్పులు జరిగింది హైకోర్టు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, లోతుకుంట భూముల విషయంలో హైకోర్టు మరోసారి హైడ్రా తరఫున విచారణను హాజరైనటువంటి ఏజీ సుదర్శన్ రెడ్డి పైన కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైడ్రా కమిషనర్ పై మరోసారి హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి రెవెన్యూ నీటిపారుదల చట్టాలను హైడ్రా అంటే చట్టాలను గౌరవించకుండా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి హైకోర్టు మాట్లాడిన పరిస్థితి. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడము హైడ్రాకు అలవాటుగా మారిందని చెప్తున్నారు. ఇప్పటికే చూసినట్లయితే హైదరాబాద్ నగరంలోని హైడ్రా మొదలైన 2 సంవత్సరాలలో ఎక్కడ చూసినా కూడా పేలో ప్రదర్శన పరిస్థితి. మొదలుపెట్టినటువంటి బతుకమ్మ కుంట గాంచి మొదలు పెట్టుకుంటే బహదూర్ గూడ వరకు కూడా ప్రతి విషయంలో కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులను అడ్డం పెట్టుకొని హైడ్రా అధికారులు అంటే చట్టాలను తమ చుట్టాలుగా మలుచుకుంటూ కూడా వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు తప్పితే హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాలను కావచ్చు, ఏదైతే భూములు ఉన్నాయో భూముల పైన దానికి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా సరే, ఎలాంటి స్టేటస్ కో ఉన్నా సరే ఏది పట్టించుకోకుండా వాళ్ళు చేయవలసిన పనులు చేసుకోవడము, అధికారం అనేది తాము రాసిందే రాజ్యాంగం, తాను మాట్లాడిందే చట్టం అనే విధంగా కూడా ప్రభుత్వం కావచ్చు, ఇటువైపు హైడ్రా అధికారుల వ్యవహారం పైన కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పటికే ఒకే భూమిలో 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేయడము, ఆ పిటిషన్లను ఉల్లంఘించడము కోర్టు చరిత్రలోనే ఇంతవరకు లేకుండా ఈ హైడ్రా అనేది కూడా హైకోర్టు యొక్క అంటే ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాన్ని ఉల్లంఘిస్తుందని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు అప్పీల్ చేయకుండా మళ్ళీ భూములకు వెళ్లడం ఏ విధంగా హక్కు అని కూడా తీవ్రంగా అంటే హైడ్రా అధికారులు చేస్తున్నటువంటి తీవ్ర నేరం అని కూడా హైకోర్టు తెలిపినటువంటి పరిస్థితి. లోతుకుంట భూముల్లో సాధారణ ఫిర్యాదుకి తీసుకొని కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఖచ్చితంగా నేరమని కూడా హైకోర్టు ఏదైతే హైడ్రా అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు హైడ్రా అధికారులను కోరగా ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నటువంటి సుదర్శన్ రెడ్డి తమకు ఏదైతే సమయం కావాలి దాంతో పాటుగా ఏ విధంగా అంటే వెళ్ళడం అధికారులు వీళ్ళందరినీ తీసుకొని కూడా హైకోర్టును ధిక్కరించి వెళ్ళినందుకు కూడా క్షమాపణ లేఖని రాసి దానికి సంబంధించినటువంటి పూర్తి అఫిడవిట్ కూడా సోమవారానికి ఇస్తామని తెలపడం, దాంతో పాటుగా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ భూముల విషయంలో కూడా ఆర్మీ రక్షణ ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులను కూడా హైకోర్టు అనేది కూడా వెనక్కు తీసుకోవడం అనేది కూడా ఆశ్చర్యంగా కనబడుతుంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.